మేడం ఫస్ట్ 1000 డేస్ ఇన్ లైఫ్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఓకే. 1000 రోజులు అంటాం. ఓకే. ఏంటంటే అది తల్లి గర్భంలో ఉన్న 9 నెలలు, హ్మ్. తర్వాత 2 సంవత్సరాలు. హ్మ్. అది 270, ఇది 365, 365. సో ఓకే. 1000 రోజులు. 1000 ఈ రోజులు. 1000 రోజులు పునాది జీవితానికి. ఓకే. ఇప్పుడు మెదడుకి, శరీరానికి ఏం అందుతాదో హ్మ్. అది 95% మిగిలిన జీవితాన్ని నిర్ణయిస్తుంది. మొత్తం లైఫ్ లాంగ్. లైఫ్ లాంగ్. ఎందుకంటే ఫస్ట్ 2 సంవత్సరాల లోపలే మెదడు ఎదుగుదల 90% కంప్లీట్ అయిపోతుంది. ఓకే. తర్వాత 5 సంవత్సరాలకి 90% కవర్ అవుతుంది. ఓకే. 5 సంవత్సరాల తర్వాత పెరిగేదంతా మెదడు 5%. ఓకే. సో ఇది చాలా ఇంపార్టెంట్ కదా. అవును. ఇప్పుడు మనిషిగా ఉండొచ్చు, హ్మ్. కానీ మెదడు లేకుండా అవును. ఎలా ఉంటుంది? సో దీనికంతా ఫౌండేషను ఈ ఫస్ట్ 1000 డేస్లోనే. ఓకే. సో ఈ ఫస్ట్ 1000 డేస్లో శరీరానికి ఎదుగుదలకి, హ్మ్. మానసిక ఎదుగుదలకి ఏమి ఇస్తున్నాం హ్మ్. అనేది. సో గైడ్ లైన్స్ ఏం చెప్తాయంటే ఫస్ట్ 6 మంత్స్ తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. హ్మ్. తల్లిపాలు మాత్రమే శరీరానికి మెదడు ఎదుగుదలకు కావాల్సిన పోషకాలు అన్నింటినీ ఇస్తుంది ఫస్ట్ 6 మంత్స్. హ్మ్. 6 మంత్స్ తర్వాత తల్లిపాలతో పాటు అదనపు ఆహారాన్ని ఇవ్వాలి. హ్మ్. బ్రెస్ట్ ఫీడింగ్ 2 ఇయర్స్ వరకు ఖచ్చితంగా కంటిన్యూ చేయమని చెప్తాము. మాక్సిమం ఎంత అనొచ్చు? 5 ఇయర్స్ వరకు 5 ఇయర్స్కి ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. దాని మీద కూడా అపోహలు ఉన్నాయి. మాక్సిమం 5 ఇయర్స్ వరకు ఇవ్వకూడదు అనే అపోహలు కూడా ఉన్నాయి. అంటే బేసికల్గా ఇవ్వకూడదని కాదు మేడం, 2 ఇయర్స్ వరకు అయితే ఖచ్చితంగా ఇవ్వమని చెప్తాము. కంటిన్యూ టిల్ 2 ఇప్పుడు ఇయర్స్ మీరు అని. 1000 డేస్ అన్నది 9 మంత్స్ తో పాటు లెక్క పెడుతున్నప్పుడు 9 మంత్స్ అయితే ఇవ్వలేరు పాలు. అవునవును. అంటే మనిషి ఎదుగుదల ఓవరాల్ గా చెప్తున్నా. తల్లి ఓకే. గర్భం నుంచి ఓకే. 1000 డేస్ ఇంపార్టెంట్. ఓకే. అందులో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ తల్లిపాల ద్వారా హ్మ్. శరీరానికి ఎదుగుదలకి, మానసిక ఎదుగుదలకి సంబంధించిన పోషకాలు లభిస్తాయి. ఓకే.